హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను మా క్లినిక్ టూర్ చూపిస్తాను. మా క్లినిక్ ఆపోజిట్లో ఒక బొటిక్ అనేది ఉంటుంది. ఇదంతా గెస్ట్ ఏరియా అనమాట. బయట అంతా గ్రీనరీ మంచిగా ఉంటాయి. చుట్టూ మా క్లినిక్ బ్యాక్ సైడ్ మొత్తం కోకోనట్స్ ఉంటాయి. ఇంక ఇది అంబులెన్స్ ట్రాన్స్పోర్టేషన్కి అలా యూస్ చేస్తాము ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అలా. ఇంకా ఇక్కడ ఏదైనా ఎక్కువ గెస్ట్లు ఉంటే ఇక్కడ వెయిట్ చేస్తారు ఏదైనా స్టాఫ్ అలా. ఇంకా బయట ల్యాండ్ లైన్ ఉంటుంది. ఒకవేళ మేము క్లినిక్లో లేకపోతే కాల్ చేసి ఎవరైనా కాల్ చేయొచ్చు. ఇట్లా డాక్టర్ నెంబర్ కూడా అక్కడ ఇచ్చారు కాబట్టి ఇన్ అండ్ అవుట్ బోర్డు ఉంటుంది. అక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇది కన్సల్టేషన్ రూమ్ అనమాట. అక్కడ సోఫాలో మా డాక్టర్ కూర్చుంటాడు. ఈ క్లినిక్లో మొత్తం 2 బెడ్స్ ఉంటాయి. అంత స్మాల్ బెడ్సే, పేషెంట్ బెడ్స్ ఏం లేవు, నార్మల్ బెడ్స్. ఇంకా ఇది వచ్చి డెస్క్టాప్లో ఇక్కడ కంప్యూటర్లో మనము మెడిసిన్స్, డిస్పెన్సరీ, పేషెంట్ లిస్ట్ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆటోస్కోప్ ఉంది, పల్స్ ఆక్సిమెట్రీ. ఇంక ఇక్కడంతా యూజ్ చేసిన మెడిసిన్స్. ఇది స్మాల్ టార్చర్ రీసెంట్గా ఒక తను శ్రీలంక నుంచి తీసుకొచ్చాడు. చాలా బాగా వర్క్ చేస్తుంది, పోర్టబుల్. ఇంక ఇక్కడ ప్లాస్టర్స్, బ్యాండేజెస్ అవన్నీ జస్ట్ పెట్టుకున్నాము. ఇవంతా జనరల్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ అవి ఉంటాయి. ఇంకా కింద వచ్చేసి ఫ్లూయిడ్స్, ఇంకా మెషిన్స్, ప్లాస్టర్స్ అవన్నీ పెట్టాను. ఇక్కడ వాష్ బేసిన్, ఇంకా శానిటైజర్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చి పీడియాట్రిక్ సిరప్స్ ఉన్నాయి, పారాసెటమాల్ అవి. ఇంకా కింద వచ్చి ఎక్స్పైరీ మెడిసిన్స్ పెట్టాను. ఇది వచ్చి స్మాల్ ఫ్రిడ్జ్ రూమ్ అనమాట. ఓన్లీ ఫ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ. ఇంకా డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి క్లినిక్కి సంబంధించినవి. ఇంకా ఫ్రిడ్జ్లో ఏముంటాయి అనుకుంటున్నారా? క్లినిక్లో ఇంకేముంటాయండి, మెడిసిన్స్ ఉంటాయి అంతే. ఇంకా ఈ ఫ్రిడ్జ్ అంతా మెడిసిన్సే, ఇంకేం మామూలుగా మేము ఇంకేం యూస్ చేయము. ఏదైనా ఐస్ ప్యాక్స్ అలా పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అనమాట. ఓన్లీ చిన్న రూమ్ ఇది. దీనికి లోపల ఇంకా వాష్రూమ్ ఉంది. డైలీ వచ్చి క్లీన్ చేస్తారు. మా క్లినిక్ చాలా నీట్గా ఉంటుంది. మేము అవుట్ సైడ్ స్లిప్పర్స్ కూడా అలో చేయము. ఇంకా మేము కూడా ఇన్సైడ్ సపరేట్ స్లిప్పర్స్ యూస్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ నీట్గా ఉంటేనే ఇన్ఫెక్షన్స్ అనేటివి అవ్వకుండా ఉంటాయి కదా. సో ఈ అంతా డ్రెస్సింగ్ ఐటమ్స్ అనమాట. మనం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కట్లు అలాంటివి, సూచర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చి స్పిరిట్, ఇంకా ఫ్లూయిడ్స్ అవన్నీ పెట్టాను. ఇంకా ఇవన్నీ కాటన్, ఇది ఆక్సిజన్ సిలిండర్స్. ఒకటైతే ఎంటీ అయిపోయింది, ఒకటి ఫుల్ ఉంది. ఇవి గాస్ పీసెస్, వూండ్ క్లీన్ చేసి దానికి కట్టడానికి అవన్నీ ఇక్కడ పెట్టాను. స్పిరిట్, ప్లాస్టర్, బ్యాండేజెస్ అవంతా. ఇంకా కింద వచ్చి స్టెరిలైజర్ ఉంది. ఇక్కడ వచ్చి ఇవి ఆక్సిజన్ సిలిండర్స్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేస్తాము, చిన్నవి. ఇంకా ఇక్కడ పైన గ్రీన్ కలర్ బ్యాగ్ ఉంది కదా, అదైతే మేము ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు టక్కమనే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాము. ఇంకా ఇవంతా కాటన్ అవంతా పెట్టాను. ఇది కూడా ఎమర్జెన్సీ ట్రాలీ. ఇక్కడ లారింజోస్కోపీ అలా అవన్నీ ఉన్నాయి. ఇంకా ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఫ్లూయిడ్స్ అన్నీ పెట్టాను. ఇది ఓన్లీ క్లినిక్లో యూస్ చేసుకోవడానికి. ఇంకా దీని కింద వచ్చి ఈసీజీ మెషిన్ ఉంది, ఎలక్ట్రోకార్డియోగ్రాము. ఇంకా దీంట్లో వచ్చి ఆంబు బ్యాగ్, పంపు, ఇంకా సక్షన్ మెషిన్, స్టెరిలైజర్ అవన్నీ ఉంటాయి. అక్కడ గ్రీన్ కలర్లో ఏఈడి అని ఉంది కదా, అది ఏఈడి మెషిన్. ఏదైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు అలాంటప్పుడు షాక్ ఇవ్వడానికి ఆ మెషిన్ అనేది యూస్ చేస్తారు. ఇంకేవంతా స్టాక్ అనమాట. ఇది ఇలా ఓపెన్గా ఉండడం బాగాలేదనేసి ఇంకా కొత్తదైతే ఆర్డర్ చేశారు, అది ఇంకా రాలేదు. ఇది వచ్చి గెస్ట్ వెయిటింగ్ ఏరియా, బట్ గెస్ట్ ఉండరు, మనమే ఉంటాం ఎప్పుడు. ఇక్కడ ఏదన్నా క్లాసెస్ కానీ అలాంటివి నేను వింటూ ఉంటాను ఫ్రీ టైంలో. ఇంకా వీల్ చైర్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదన్నా కొందరు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా సరే క్లినిక్లో. ఇదేనండి టోటల్గా మా రిసార్ట్లో క్లినిక్. ఓవరాల్గా అన్ని రిసార్ట్స్లలో క్లినిక్ అనేది ఉంటుంది. కొంచెం మాడిఫికేషన్స్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ రిసార్ట్. ఇది అవుట్ సైడ్. ఇక్కడ ఒక్కొక్కసారి నిల్చుకొని బయట వీడియోస్ చేస్తూ ఉంటాను.
ఇది ఈ పెద్ద డోర్ వచ్చి ఏదైనా స్ట్రెచ్చర్ అలా తీసుకురావడానికి పెట్టారు. ఇది ఓవరాల్గా మా క్లినిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.